హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. ఇక మేము మురుడేశ్వరం నుంచి కొల్లూరు మూకాంబిక అమ్మవారి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. అక్కడికి వెళ్ళేసరికి మాకు టైం చాలా అయ్యిందనమాట. 6:30, 7 అలా అయ్యింది ఈవినింగు. మేము వెళ్ళేసరికి చాలా టైం అయింది కదా, ఇంకా నాకు అక్కడ చుట్టూ చూడటానికైతే ఏమీ కుదరలేదండి. ఇంకా డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకుని కాసేపు అక్కడే కూర్చున్నాము. ఇంకా బయలుదేరదాం అనుకునే లోపు అక్కడ చెప్పారనమాట, నైట్ ఇక్కడ భోజన ప్రసాదం ఉంటుంది, తినేసి వెళ్ళండి అని. ఇంకా అలా చెప్పిన తర్వాత ఎలా వెళ్తాం చెప్పండి. సరే అనేసి అయితే ఇంకా అక్కడే చాలాసేపు కూర్చున్నాము. ఈ ఆలయము సౌపర్ణిక నది ఒడ్డున కొండచాద్రి పర్వత శిఖరం పైన ఉండేదంటండి ఒకప్పుడు. పూర్వంలో అంటే 3820 అడుగుల ఎత్తులో కొండచాద్రి పర్వత శిఖరం పైన ఉండేదట. అంత ఎత్తుకు సామాన్యులు వెళ్ళి అమ్మవారిని దర్శించడం కష్టం కదా, అందుకే ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని కొల్లూరులో ప్రతిష్ఠించినట్లు అక్కడ వాళ్ళైతే చెబుతారండి. అమ్మవారి విగ్రహం ఉంటుంది, అసలు చాలా చాలా బాగుంటుందండి. అసలు ఎంత తేజస్సుతో ఉంటుందంటే అమ్మవారి విగ్రహం చాలా బాగుంటుంది. ఆ విగ్రహాన్ని కూడా ఆది శంకరాచార్యుల వారు స్వయంగా ప్రతిష్ఠించి శ్రీచక్రాన్ని కూడా అక్కడ స్థాపించారంటండి. అంతటి పవిత్రమైన ప్లేస్ అన్నమాట మూకాంబిక దేవాలయము. ఇది కర్ణాటకలో ఉంటుందండి. ఇంకా భోజనం అయితే మనకు 7:30కి అలా స్టార్ట్ అవుతుందంటండి. ఇంకా అందుకే ఇక్కడ మా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈలోగా అక్కడ దీపారాధన అయితే జరిగిందనమాట. మీరు వీడియోలో చూసే ఉంటారు. అసలు అంత పెద్ద దీపాలండి, అంత పెద్దగా జస్ట్ ఒక 5 మినిట్స్లో మొత్తము దీపాలన్నీ ముట్టించారు. అలా చూస్తూ ఉండిపోయామన్నమాట. మనం ఒక దీపం వెలిగించడానికే కనీసం ఒక 5 మినిట్స్ టైం అయితే తీసుకుంటాము, ఆయిల్ వేసి ఒత్తి వేసి దీపం వెలిగించడానికి. అలాంటిది ఆ మొత్తం దీపాలన్నీ జస్ట్ 5 మినిట్స్లో అలా వెలిగించేశారండి. చూస్తూ ఉండగానే చాలా బాగా అనిపించింది. ఇంకెక్కడ చూస్తున్నారా, మనకు ఆలయ ప్రాంగణంలోనే ఇలా వీరభద్రస్వామి కూడా మనకు అక్కడికి దర్శనం ఇస్తారండి. అసలు ఇక్కడ అమ్మవారిని మూకాంబిక అని ఎందుకు పిలుస్తారో నాకు తెలిసింది ఒక చిన్న కథతో మీకైతే చెప్తానండి. బ్రహ్మదేవుడికి పరమ భక్తుడైన దానవ చక్రవర్తి గంహాసురుడు అంటండి. ఆ గంహాసురుడు ఆ చతుర్ముఖుని వర ప్రభావం చేత అతనికి ఈ సృష్టిలోనే ఏ పురుషుని చేత కానీ అలాగే ఎటువంటి ప్రాణుల చేత కానీ అతనికి మరణం అయితే ఉండదంటండి. అలా గర్వంతో విర్రవీగుతూ గంహాసురుడు అనే చక్రవర్తి మునుల్ని అలాగే ఋషుల్ని తపస్సులు కానీ లేదా పూజలు కానీ హోమాలు కానీ యజ్ఞాలు కానీ జపతపాతులు కానీ జరగనివ్వకుండా వాళ్ళు ఎటువంటి పూజలు చేసుకోకుండా ఎప్పుడూ అడ్డుపడుతూ ఉండేవాడంటండి. అయితే శుక్రాచార్యుల వారి ఆజ్ఞ ప్రకారము గంహాసురుడు శివుని కోసం తపస్సు చేయడానికైతే వెళ్ళాడంటండి. ఎందుకంటే మృత్యుంజయుడుగా వరం కోరడానికి ఆ శివయ్యకి తపస్సు చేయడానికైతే వెళ్ళాడు. చాలా ఘోరంగా తపస్సు అయితే చేశాడంటండి. అలా ఆయన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి వరం ఇచ్చే టైంలో ఆయన ఆ వరాన్ని కోరుకోకుండా అమ్మవారు ఆ గంహాసురుడిని మూగవాడిగా మార్చేసిందంటండి. అంటే ఆ టైంలో మాట రాకుండా చేసిందంట. అప్పటి నుంచి ఆ గంహాసురుడు మూకాసురుడిగా మారిపోయాడంటండి. ఈ మూకాసురుని సంహరించిన కాళీమాతయే అమ్మవారు. అందుకే ఆ అమ్మవారికి మూకాంబిక అనే పేరైతే వచ్చిందంటండి. ఇక అప్పటి నుంచి అమ్మవారు మూకాంబిక అనే పేరుతో కొలువై అక్కడి భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని అందరూ నమ్ముతారండి. ఇది ఈ చిన్న కథ అన్నమాట. అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చింది అని నాకు తెలిసింది నేను చెప్పానండి. ఇందులో ఏదైనా తప్పు ఉంటే సారీ, అడ్జస్ట్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇక మేమైతే భోజనం చేసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నామండి. ఇంకొకటి భోజనం గురించి ఎక్స్పెషల్లీ చెప్పాలండి మీతో. అసలు ఎంత టేస్టీగా ఉందంటే మాటల్లో చెప్పలేనండి. అమృతం అంటే అమృతం అన్నమాట.
అంత టేస్టీగా భోజనము నేను ఏ టెంపుల్లోనూ తినలేదండి ఇప్పటిదాకా. అంత నచ్చింది నాకు అక్కడ అమ్మవారి టెంపుల్లో అయితే. ఈసారి మీరు ఎవరైనా వెళ్తే కంపల్సరీ భోజనం అయితే చెయ్యండి. ఇక మీరైతే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.